నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సోచల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫెలోపియన్ ట్యూబ్స్ రెండు సన్నటి ట్యూబ్స్, యూట్రస్ కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటాయి. చాలా సింపుల్ జాబ్. అండాశయాల నుంచి అండం విడుదలైనప్పుడు ఆ అండం ట్యూబ్ లోకి రావడము, ఫర్టిలైజేషన్ అక్కడ అవ్వడము, అంటే స్పర్మ్ అక్కడికి రావడము, ఫర్టిలైజేషన్ ఫలదీకరణం అవ్వడము, అక్కడ ఫలదీకరణమైన పిండం గర్భసంచిలోకి రావడం. సో ఎంత ఇంపార్టెంట్ చూడండి. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే, డ్యామేజ్ అవుతాయి, ఫంక్షన్ సరిగా చేయకపోతే ఎగ్ స్పర్మ్ కలవలేవు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఎందుకు అవుతుంది ఇది? ట్యూబల్ బ్లాకేజ్ ఎందుకు అవుతుందంటే, మొదటిగా పెల్విక్ ఇన్ఫ్లమేషన్స్ గురించి మాట్లాడదాం. క్లెమిడియా, గనోరియా ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాకేజ్ అవ్వచ్చు. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్కారింగ్, అడిషన్స్ అంటే అతుక్కుపోవడం అనేది జరగవచ్చు. జెనైటల్ ట్యూబర్క్లోసిస్ కూడా ఒక కారణం. ఇండియాలో ఇతర డెవలపింగ్ కంట్రీస్ లో టీబీ ఒక లీడింగ్ కాజ్ అండి. మోస్ట్లీ ఏంటంటే అన్డయాగ్నోస్డ్, అసలు తెలియకుండా పోతుంది. ట్యూబ్సే కాకుండా యూట్రస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎండోమెట్రియోసిస్ కూడా ఒక కారణం. ఇందులో గర్భసంచి పొరలో పెరిగే టిష్యూ ఇంకెక్కడన్నా పెరగడం వల్ల యూట్రస్ షేపే మారిపోవడం జరుగుతుంది. ట్యూబ్స్ ఏంటి, యూట్రస్ ఏంటి, వాపు ఉండడము, స్కారింగ్ ఉండడము, డిస్టార్షన్ అయిపోయినందుకు, అంటే షేపే అవుట్ అయినందుకు కూడా ట్యూబ్స్ సరిగా పొజిషన్ లో ఉండడం అనేవి జరగదు. ప్రీవియస్ సర్జరీస్, అపెండిసెక్టమీ, సి సెక్షన్, ఫైబ్రాయిడ్ రిమూవల్ లాంటి సర్జరీస్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు ఎడిషన్స్ అంటే అతుక్కుపోవడం వల్ల ట్యూబల్ బ్లాకేజ్ కూడా అవ్వచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీకు ఆల్రెడీ హిస్టరీ ఉంది, ఆల్రెడీ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా ట్యూబ్ ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెగ్నెన్సీ వల్ల ట్యూబ్స్ కొన్నిసార్లు సివియర్ గా ఉన్నప్పుడు కూడా తీసేయడం కూడా జరుగుతుంది. ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కూడా ఒక పెద్ద కారణం. అంటే పుట్టుకతోటే వచ్చే ఇష్యూస్, మ్యాల్ ఫార్మ్ అంటే సరిగా ఫార్మ్ అవ్వకపోవడము, లేదా ట్యూబ్స్ లేకపోవడం అనేది కూడా ఒక కారణం కావచ్చు. సో బ్లాక్ ట్యూబ్స్ వల్ల సంతానలేమి సమస్య ఎలా కావచ్చు? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ట్యూబ్ చాలా ఇంపార్టెంట్. స్పర్మ్స్ వజైనా నుంచి, సర్వెక్స్ నుంచి అవుతూ యూట్రస్ దాటుకుంటూ ట్యూబ్స్ లోకి వెళ్ళినప్పుడే ఫలదీకరణం అవుతుంది. అండం అనేది అండాశయాల నుంచి రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్ లోకి వెళ్ళినప్పుడే అండము కణం కలవచ్చు. సో ఆ ట్యూబ్ రోల్ చాలా ఉంది. ఇక్కడ దాకా కాకుండా ఫర్టిలైజేషన్ కూడా అవ్వాలి. ఈ ఫలదీకరణం అయిన తర్వాత ఆ ఫలదీకరణమైన పిండం పెరుగుతూ గర్భసంచిలోకి రావాలి. సో ట్యూబ్ బ్లాక్ ఉంటే అసలు స్పర్మ్, ఎగ్ కలవలేకపోతే, ఫర్టిలైజేషన్ అవ్వలేకపోతే, ఎంబ్రియో తయారైన లోపల రాలేకపోతే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతాయి. ఇలాంటి అన్ని సమస్యల వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. మనకి ఎలా తెలుస్తుంది అసలు ట్యూబ్ బ్లాక్ ఉందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టోసాల్పింగోగ్రామ్ గురించి తెలుసుకోండి. ఇది ఒక ఎక్స్రే. ఒక డై పాస్ చేస్తారు మీ యూట్రస్ లోకి, గర్భసంచిలోకి. రెండు వైపులో వస్తే ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టు, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. చాలా సింపుల్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్. డే 6 to day 11 మధ్యలో, పీరియడ్ డే 6 to day 11 మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. రెండోది సోనోసాల్పింగోగ్రఫీ. సెలైన్ ను అల్ట్రాసౌండ్ వాడి చేస్తారు, డై ఎక్స్రే కాకుండా. తక్కువ పెయిన్, రేడియేషన్ కూడా తక్కువ ఉంటుంది. లాప్రోస్కోపీ ఇది ఒక గోల్డ్ స్టాండర్డ్. అంటే మైనర్ సర్జరీ, ఒక దూరబీన్ లాంటిది మీ గర్భసంచిలోకి వేస్తారు పొట్లో నుంచి. దీని వల్ల ట్యూబ్ బ్లాక్ ఉందా, ఎండోమెట్రియోసిస్ ఉందా, అడిషన్స్ ఉందా, చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే కూడా ఓపెన్ చేసేయడం అనేది జరుగుతుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు సివియారిటీ బట్టి, అంటే ఎలాంటి ట్యూబల్ బ్లాకేజ్ ఉంది, ఎలాంటి సివియారిటీ బట్టి డిసైడ్ చేస్తారు. చిన్న బ్లాకేజ్ అనుకోండి, లేదా యూట్రస్ దగ్గర ఒక చిన్న కార్నోల్ బ్లాకేజ్ ఉందనుకోండి, ట్యూబల్ క్యానులేషన్ చేయొచ్చు. ఇందులో ఒక చిన్న గైడ్ వైర్ అనేది ఆ బ్లాకేజ్ నుంచి పాస్ చేస్తారు. హిస్ట్రోస్కోపీ అంటే కెమెరా ద్వారా చూసుకుంటూ చేస్తారు ఈ ప్రొసీజర్. నెక్స్ట్ హైడ్రోసాల్పింగ్స్ ఉందనుకోండి, అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ ట్యూబ్స్ ఉన్నాయి, నీరు ఉందనుకోండి, ఇది క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతాయి. ఈ టాక్సిక్ ఫ్లూయిడ్ వల్ల మీకు ఐవీఎఫ్ సక్సెస్ కూడా తక్కువ ఉండొచ్చు. సో దీని గురించి తప్పకుండా ప్రొసీజర్ చేసుకోవాలి. సాల్పింగ్ ఎక్టమీ యూజువల్ గా చేస్తారంటే సర్జరికల్ గా తీసేస్తారు. ఈ ట్యూబల్ సర్జరీస్ ఉన్నాయే, చాలా సెలెక్టివ్ కేసెస్ లో అవి కూడా చేయడం జరుగుతుంది. ట్యూబల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఇందులో ఏంటంటే ఎంత సివియర్ గా ఉందో, ఎక్కడుందో దాన్ని బట్టి, డ్యామేజ్ బట్టి ఈ సక్సెస్ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ చేయించుకున్నా మీకు హై ఉండొచ్చు. ఐవీఎఫ్ అనేది కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ ఆప్షన్. ఇందులో ట్యూబ్ రెండు వైపులు బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. అండాల్ని బయటికి తీయడము, ఫలదీకరణం ల్యాబ్ లో చేస్తారు. గర్భసంచిలో ఎంబ్రియోస్ పిండం అనేది వేస్తారు. ఇంత సక్సెస్ రేట్ బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.